హాయ్ అండి. అది నిన్న సర్దాను సెల్ఫ్. తెల్లవారితే మళ్ళీ క్యారేజీలు కదా, వంకాయ టమాటా వండేసాను. నాకు వచ్చినట్టు సన్నగా ఉల్లిపాయలు తరిగేసి వంకాయ టమాటా వండేసాను. ఏమో బాగానే వచ్చింది అనుకుంటున్నాను. క్యారేజీల్లో సర్దేటప్పటికి నాకు కొద్దిగా మిగిలింది. మా అక్కల అబ్బాయి రానన్నాడు వాడి డ్యూటీ నుంచి. నువ్వు తినే పిన్ని అన్నాడు. వాడు అసలు మధ్యాహ్నం భోజనాలకే రావట్లేదు, ఏంటో ఆడు రాత్రికే వస్తున్నాడు, వాళ్ళ సార్ పెట్టేస్తున్నాడు అని చెప్పాడు. అలా వేపేసి క్యారేజీలు రెడీ చేశాను అనుకున్నాను. అనుకునేటప్పటికి అన్నం సరిపోలేదు, ఇంకా 2 క్యారేజీలు తక్కువ వచ్చింది. మళ్ళీ 2 క్యారేజీలు అన్నం వండి మళ్ళీ పెట్టాను. వంకాయలు చూసారా, నిమనిమలాడుతూ బాగున్నాయి. ఫ్రెష్గా తెచ్చాడు మక్కల అబ్బాయి. అందులో 2 వంకాయలు పోయి అంత ఫ్రెష్గా ఉన్నా ఏదో ఒక చిన్న తేడా ఉంటుంది. మీ కూరలు ఏంటి? నేను ఉదయాన్నే క్యారేజీ కట్టడం అయ్యింది. అన్నంతోనే ఇడ్లీ పెట్టి పాపం వాళ్ళకి అన్నం రుబ్బుతోనే ఇడ్లీ పెట్టాను. నిన్న అదే ఇడ్లీ, ఇవాళ కూడా కొద్దిగా ఉప్మాను కలిపి ఇడ్లీ పెట్టాను. బొంబాయి చట్నీ చేశాను. ఒక యూట్యూబర్ని చూసి కాలు పీసులాగా అల్లుతున్నాను. అది పెద్దదిగా అల్లాక మీకు చూపెట్టాలనుకున్నాను, కానీ మధ్యలో మీకే ఎందుకో చూపెట్టాలనిపించి చూపెట్టాను. ఇదిగో వంకాయ కూర, అదిగో బొంబాయి చట్నీకి వేపుతున్నాను. అది ఇడ్లీ రుబ్బు అన్నాను కదా, ఇడ్లీ రుబ్బు అండి. అన్నుంది, ఒక యూట్యూబర్ని చూసి నేర్చుకున్నది. ఇదిగో బొంబాయి చట్నీ. టకటక తెల్లవారితే ఆడవాళ్ళు పని టకటకటకటగా చేసుకొని వెళ్ళిపోతారండి. నాకు పని ఉంటే బాగానే చేస్తాను, పని లేకపోతే చక్కగా తిని పడుకుంటాను. పని చెయ్యాలని పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, ఏదో చేస్తాను. అవసరం వస్తే మటుకు పని బాగానే చేస్తాను. అదిగోండి నేను వండిన క్యారేజీలు ఇడ్లీ పెట్టేశాను. పని ఉంటే మటుకు తెల్లవారుజామున అయినా ఇప్పటికీ నేను తెల్లవారుజామున 5 గంటలకు లేచి అదిగోండి నేను అల్లుతున్న కాలు పీసు. కానీ నాకు ఫిజియోథెరపీ కాబట్టి కొద్ది జాగ్రత్తగా ఉంటాను. అదిగో కాలు పీసు. మరి